సో గాయస్ ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట. మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. ఓరి మీ బల్పులకున వారెతు, ఓరి మీ కళ్ళు నెత్తికెక్కిన కనరుకున వారెతు, కలికాలం అనాలనో మితిమీరిన తనమనాలనో ఎకిలి చేష్టల రోజుల అనాలనో తెలుస్తలేదు. కానీ ఈ బడివేగాళ్ళు శివునికి మత్తు మందును ప్రసాదం తీరుగా పెడుతున్నామని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. చూడండి ఏ తీరుగా సోర పోరగాన్లు మత్తుల మునిగి జొలుగుతున్నారు. సరే మాకు హక్కున్నది తొక్కున్నదని అంటారు కావచ్చు, కానీ కడుమోళ్ళను బాధ పెట్టే కథలు పడొద్దు కదా. కానీ ఫలక్నామా జంగంమెట్ ఏరియాలు ఉండే సభావత్ శ్రీచరణ్ వర్తేవత్ విజయకృష్ణ అనే ఆ బట్టెవాజి పోరగాన్లు మొన్న మహాశివరాత్రి నాడు దేవునికి మత్తు మందును చూయించుకుంటా శివునికి ప్రసాదం పెడుతున్నామని ఓ వీడియో తీసి సోషల్ మీడియా పెట్టిండ్రు కదా. దేవునితో పరాశకాలు ఆడితే ఊకుంటాడా శివుడు? మీరు జడిపోయిందే గాక మందిని జడగొట్టే పనులు, ఇతరులను బాధ పెట్టే పనులు చేస్తారా అన్నట్టు పోలీసుల చేతికి చిక్కేటట్టు చేసిండ్రు. బలుపు కాకపోతే ఏందిది? అయినా సర్కారు ఏం చేస్తున్నది, పోలీసులు ఏం చేస్తున్నారు? గింత విచ్చలవిడిగా మత్తు మందులు పిల్లలకు దొరుకుతుంటే సర్కారు పెట్టిన ఈగలు ఏం చేస్తున్నట్టు, దేమలు ఏం చేస్తున్నట్టు? మత్తు మందులు అరిగట్టినం అని చెప్పిన మాటలు ఏడవాయే? చాటుకు మాటుకు భయపడుకుంటూ చేయాల్సిన పనులు బహిరంగంగా మహాశివరాత్రి నాడు శివునికి మత్తు ప్రసాదం పెట్టేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లల చదువు పట్ల, వాళ్ళు మత్తుల మునిగే తీరు పట్ల సర్కారు ఎంత చక్కదనంగా పని చేస్తున్నదో దీన్ని బట్టే తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సారు మైకులు దొరికితే చాలు స్టేజ్ మీద సినిమా హీరోలను కూర్చుండబెట్టుకొని స్పీచ్లు దంచుతుంటాడు. కానీ చెప్పినట్టు మత్తు మందులు అరిగట్టితే గిసోంటి జరిగేయేనా? గాంజా ఎంత ఈజీగా దొరికితే వీళ్ళకి ఇట్లా చేస్తారు చెప్పుండ్రి. ఇక ఇదే ముచ్చట మీద సోషల్ మీడియా సోకులున్న మన సజ్జనార్ సారు గిట్లా చేస్తే మీరే కేసుల పాలయ్యేదని హితబోధలు చేస్తున్నాడు. మరి ఇట్లా జరగకుండా చూడాల్సింది ఎవరు సారు? పోలీసులు కాదా? గాంజా హైదరాబాద్ నడుమిట్లకు వచ్చి పిల్లలకు భయం లేకుండా గీతీరుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటే దానికి కారణం మీరు కాదా? మీ డిపార్ట్మెంట్ చక్కగా పని చేస్తే ఇంతవరకు వచ్చేదేనా? అది చేయకుండా పోస్టులు పెడితే మత్తు మందులు తక్కువ కావు సారు అని అంటుర్రు. ఈ ముచ్చట చూసిన తెలంగాణ జనాలు పొద్దున లేస్తే కోవా బన్ను ముచ్చట్లే ఏ ఛానల్లో చూసినా. దాంట్లో విషం ఉన్నదని, శుభ్రత లేదని, బూజు పట్టినాయని, మోసమని, ఫుడ్ జిహాద్ అని కొందరంటే పాపం వలీని వేరే మతం కాబట్టే తిప్పల పెట్టిండ్రని చాలా మంది అంటున్నారు. ఇక ఇదే ముచ్చట మీద పొట్టు కామెంట్లు, స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు, చర్చోపచర్చలు టీవీలల్లో యూట్యూబ్లలో నడిచినాయి, ఇంకా నడుస్తున్నాయి. అటుపక్కట్టుంటే ఇగో ఇట్లాంటి వీడియోలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. అది తప్పైతే మరి ఇదేంది? ఈ పోహా అటుకుల ప్యాకెట్లల్లో అశుభ్రత ఏ పాట వెళ్ళిపోతున్నది? వాటిని ఎట్లా తయారు చేస్తున్నారో చూడుండ్రి. మరి దీని మీద ఎవరు అడగరు ఎందుకు? ఈ ప్యాకెట్లు తయారు చేసే కాడికి గొట్టాలు పట్టుకొని ఎందుకు ఓరు జర్నలిస్టులు లోపలికి రాకుండా ఆపుతున్నారా, లేక జేబులు నింపితే నోరు మూసుకొని వెనకకే వస్తున్నారా? అదిగాక మన మతం వాళ్ళు ఏం చేసినా ఓకే, కానీ వేరే మతం వాళ్ళు బతుకు తెరువు కోసం బజారు మీద బండి పెట్టుకొని అమ్మితే ఊకోవద్దనే కాన్సెప్ట్ ఏమైనా ఉన్నదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కొందరు మతం రొచ్చుల మునిగిదేలినోళ్ళు అది ఏ మతమైనా కానీ వాళ్ళకు వాళ్ళ మతం వల్ల చెమట తినిలా కలిసినా పర్వాలేదు, వాళ్ళ మతం రక్తం కలిసినా పర్వాలేదు, వాళ్ళ కులపోలు పెట్టే తిండి కుళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టు తయారవుతున్నారు మనుషులు. అరే ఆకలికి కులం మతం ఏందిరా బాబు? దమ్ముంటే దేశంలో కల్తీ జరుగుతున్న తిండి మీద పోరాటం చేయుండ్రి. అది కులం మతం అనే తేడా లేకుండా కొట్లాడుండ్రి. ఈ దేశంలో పుట్టిన అన్ని మతాల బిడ్డల ఆరోగ్యాలు కాపాడుండ్రి. అంతేగాని లేనిపోని రచ్చ చేయకుండా బాబని కోరుతున్నారు ఈ ప్యాకింగులు, ఫాస్ట్ ఫుడ్లు, పాలకోవాలతోని పరిశాన్ అవుతున్న జనాలు.